ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనమాట. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, దీనే యువి రూల్ అని కూడా మనం తీసుకోవచ్చు. ఇంటిగ్రేషన్లో యువి రూల్ అనమాట. ఓకే, చూడండి, ఫస్ట్ ఇంటిగ్రల్ u ఇంటూ వి డిఎక్స్ ఈక్వల్స్ టు u ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు ఆబ్వియస్లీ నీకు రెండు ఫార్ములాలు ఉంటాయి, రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏది u ఏది v అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట అక్కడ. ఓకేనా, ఏది యూగా తీసుకోవాలి, ఏ ఫంక్షన్ని వీగా తీసుకోవాలి. ఫార్ములా అబ్జర్వ్ చేస్తే, ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేస్తే నీకు అర్థమైపోతుంది అది. ఓకేనా, ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఎందుకంటున్నానంటే ఇంటిగ్రల్ వి డిఎక్స్ అనేది ఉంది ఫార్ములాలో, అలానే యూ డాష్ అనేది ఉంది. సో ఏ ఫంక్షన్కి అయితే మనకి ఇంటిగ్రేషన్ ఏ ఫంక్షన్కి అయితే ఇంటిగ్రేషన్ తెలుసో, లేదంటే ఏ ఫంక్షన్ అయితే ఇంటిగ్రేట్ చేయగలమో అది వీగా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ప్రయారిటీ ఫస్ట్ వీక్ ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత యూజ్ చూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే డిఫరెన్షియేషన్ అనేది ఏ ఫంక్షన్ అయినా చేయొచ్చు, బట్ ఇంటిగ్రల్ అనేది ప్రతి ఫంక్షన్ని చేయలేం. కాబట్టి ఏ ఫంక్షన్కి అయితే ఇంటిగ్రేషన్ తెలుసో ఆర్ ఏ ఫంక్షన్ అయితే ఇంటిగ్రేట్ చేయగలమో అది వి అని తీసుకోవాలి. సో ఆ ప్రయారిటీ ఆర్డర్లోనే నీకు ఐలేట్ అని వస్తుంది అనమాట. ఓకే, ఐలేట్ రూల్ యాక్చువల్లీ అవసరం లేదు, బట్ స్టిల్ ఇందా చెప్పిన లాజిక్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇన్వర్స్ ఫంక్షన్స్ ఐ అంటే ఓకే, ఎల్ లాగరిథమిక్, ఏ ఆల్జీబ్రా, ఓకే కదా, టీ ట్రిగ్నామెట్రీ, ఈ ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో ప్రయారిటీ ఆర్డర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ప్రయారిటీ ఆర్డర్ ఇంక్రీజెస్ ఫర్ వి, టాప్ టు బాటమ్ ప్రయారిటీ ఆర్డర్ ఇంక్రీజెస్ ఫర్ వి అండ్ ఆబ్వియస్లీ యూకి ఏమవుతుంది, ప్రయారిటీ ఆర్డర్ డిక్రీజ్ అవుతుంది టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ వెళ్తే ఇంక్రీజ్ అవుతుంది. అంటే సపోజ్ నీకు ఆల్జీబ్రా ఎక్స్పోనెన్షియల్ ఉందనుకో, ఇచ్చిన రెండు ఫంక్షన్స్లో ఆల్జీబ్రా ఎక్స్పోనెన్షియల్ ఉంటే, సో ఫస్ట్ వి దేన్ని తీసుకోవాలి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని తీసుకోవాలి, అండ్ ఆల్జీబ్రా ఫంక్షన్ ఆటోమేటిక్గా యూ అవుతుంది అనమాట. ఓకే, సపోజ్ నీకు రెండింటికి ఇంటిగ్రేషన్ తెలుసు అనుకోండి. ఓకే, సో ఇక్కడ నోట్ ఏంటంటే మీకు అప్పుడు హైలైట్ ఫాలో అవ్వచ్చు, బట్ నీకు అది గుర్తున్నా లేకపోయినా కానీ లాజిక్ చూడండి. ఇఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ ద ఫంక్షన్స్ ఆర్ known, ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ ద ఫంక్షన్స్ ఆర్ known, then give priority to u okay for that function which on differentiating gets reduced. ఓకే, ఇది పాయింట్ అక్కడ. సరే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. సో ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అన్నాను అనుకోండి. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఏంటి ప్రయారిటీ? ఖచ్చితంగా ఎక్స్ అనేది ఏమవుతుంది, వి అవుతుంది, లాగ్ ఎక్స్ అనేది యూ అవుతుంది, అంతే కదా. హైలైట్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ రెండిట్లో దేనికి ఇంటిగ్రేషన్ తెలుసు నీకు, ఎక్స్ అండ్ లాగ్ ఎక్స్లో ఎక్స్కే తెలుసు కాబట్టి ఎక్స్ని వి అనుకుంటాం, మిగతాది యూ అయిపోయింది. సో ఇప్పుడు ఫార్ములా రాయండి, అది యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి.
ఓకే, సో ఫైనల్గా ఆన్సర్ నీకు x² log x మైనస్ 1/2x ఉంది, అంటే x² 4 + c అట్లా. ఓకేనా, ఇదేమన్నా డౌట్ ఉందా? నెక్స్ట్ అట్లనే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంటిగ్రల్ x² sin x dx. ఇప్పుడు చూడండి రెండిట్లో, సో నువ్వు హైలైట్ రూల్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఐ సెడ్ ఇందాక కూడా ఈ నోట్ పాయింట్ చూడండి, రెండింటికి ఇంటిగ్రేషన్ తెలుసు ఇక్కడ మనకి. x² sin xకి రెండింటికి ఇంటిగ్రేషన్ తెలిసినప్పుడు ఓకే కదా, రెండింటికి ఇంటిగ్రేషన్ తెలిసినప్పుడు ఏది u ఏది v అనేది, ఇప్పుడు ఈ రెండింటిలో దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఫంక్షన్ ఫర్దర్గా రెడ్యూస్ అవుతుంది అనేది ఆలోచించండి. x² డిఫరెన్షియేషన్ 2x, sin x డిఫరెన్షియేషన్ cos x, అదేం మారట్లేదు కదా, x² రెడ్యూస్ అవుతుందా. సో నీకు ఇక్కడ x² అనేది u అవ్వాలి, sin x అనేది v అవ్వాలి. సో నా ఫార్ములా ఇంటిగ్రల్ uv u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v. ఓకే, సో ఒక పార్ట్ ఆల్రెడీ అయిపోయింది, దీన్ని మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఓకే, దిస్ పర్టికులర్ పార్ట్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ ప్లస్ 2 times ఆఫ్ ఇంటిగ్రల్ x ఇంటూ cos x dx, మళ్ళీ uv రూల్ xu cos x v, ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి, ఇంకోసారి ఇంటిగ్రేట్ చేయాలన్నమాట, మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేయాలి. ఓకేనా, ఇది ఒకటి. అసలు ఇదంతా కాకుండా ఒకటే ఫంక్షన్ ఉందనుకో, ఇంటిగ్రల్ log x dx ఉందనుకో, ఇంటిగ్రల్ log x dx. ఓకే, సో ఇప్పుడు ఒకటే ఫంక్షన్ ఉంది కానీ ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు డైరెక్ట్గా నీ ఒకటే ఫంక్షన్ ఉంది, నీకు ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఏం కనపడట్లేదు, సబ్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా నాట్ పాసిబుల్ ఈ క్వశ్చన్కి. సో అప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే దీన్ని రెండు ఫంక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చా. ఎస్, 1 log x dx అని రాస్తాం. 1 అనేది u1 తీసుకుంటే ఏమైద్దిరా, మళ్ళీ దాని డిఫరెన్షియేషన్ 0 కదా. సో ఆబ్వియస్లీ 1 తీసుకుంటే అది vగా తీసుకోవడానికి log x అనేది u అయిపోవాలి. సో u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v. ఓకే, x క్యాన్సిల్, సో x log x మైనస్ x ప్లస్ c. ఫైనల్గా అది ఈ ఫామ్లో గుర్తుండాలి, ఇంటిగ్రల్ log x అంటే x log x మైనస్ x. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రల్ log 1 మైనస్ x బై x², ఇంటిగ్రల్ log 1 మైనస్ x, పోనీ log x హోల్ స్క్వేర్ చూద్దాం. ఓకే సరే, ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ 1 ఇంటూ log x హోల్ స్క్వేర్ dx. ఓకే, సో 1 అనేది v అవుతుంది, log x హోల్ స్క్వేర్ అనేది u అవుతున్నట్టు. సో u ఇంటూ ఇంటిగ్రల్ v, సో log x హోల్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ v అంటే x మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే 2 log x ఇంటూ 1/x ఇంటూ ఇంటిగ్రల్ v x అయిపోయింది. సో x ఇంటూ log x హోల్ స్క్వేర్ మైనస్ 2 times ఆఫ్ ఇంటిగ్రల్ log x అంటే x log x మైనస్ x, పైన యూజ్ చేసిన ఫార్ములా మళ్ళీ. ఓకే, అదే. సో దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, బేసిక్ థింగ్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, ఇంటిగ్రల్ e⁻x ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నోమెట్రిక్ కంబైన్ అయినప్పుడు ఏంటంటే ఇంటిగ్రల్ e⁻x sin x dx. ఓకే, చూడండి సార్, ఇంటిగ్రల్ e⁻x sin x అంటే నీకు హైలైట్ ఫామ్లో యూజ్ చేసినా ఓకే. ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రయారిటీ ఇది v, ఇది u. ఓకేనా, సో u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v, మళ్ళీ cos x ఇంటూ e⁻x వచ్చిందా, మళ్ళీ e⁻x v cos x u, అగైన్ e⁻x ఇంటూ sin x. ఓకే, మైనస్ u ఇంటూ ఇంటిగ్రల్ v మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ u డాష్ మైనస్ sin x ఇంటూ ఇంటిగ్రల్ v dx. జాగ్రత్తగా అప్లై చేస్తే మళ్ళీ అప్లై చేసాం అనుకో, మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఓకేనా, మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేస్తే మళ్ళీ cos x ఇంటూ e⁻x వస్తుంది. సో అది అట్లా ఎలిమినేట్ అవ్వదు కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని i అనుకున్నాం అనుకో, ఇంటిగ్రల్ e⁻x sin x ని i అనుకుంటే
ఇది కూడా మైనస్ ఐ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఐ. ఇప్పుడు ఆ మైనస్ ఐ ఇటు వచ్చేస్తే 2i. సో 2i ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే వి హ్యావ్ sin x మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అనమాట. ఈ పవర్ ఎక్స్ ఆఫ్ sin x మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, అది. సో విచ్ మీన్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ sin x, ఓకే, dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ బై 2 ఆఫ్ sin x మైనస్ కాస్ ఎక్స్. ఇంతవరకు ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఇంకోటి జనరలైజ్డ్ ఫార్ములా ఇంకోటి ఉంది మనకి, మీకు 7 మార్క్స్ కూడా వస్తుంది తర్వాత, బట్ స్టిల్ కొంచెం అప్లికేషన్ మోడ్లో వెళ్తే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్ కానీ, లేదంటే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ డిఎక్స్, ఈ రెండింటికి ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ మళ్ళీ ఇది వి, ఇది యూ అనుకొని చేస్తాం. మళ్ళీ ఐ ఈక్వల్స్ టు సంథింగ్ మైనస్ ఇంకేదో సంథింగ్ ఇంటూ ఐ అని వస్తుంది. ఇది ఇటు వచ్చేసి మళ్ళీ ఐ కామన్ తీసుకుంటే సేమ్ పై క్వశ్చన్ లాగే, అదే క్వశ్చన్ కదా, కాకపోతే ఏ ప్లేస్లో 1 బి ప్లేస్లో 1 పెట్టేస్తే పైన ఉన్న క్వశ్చన్ వస్తుంది అంతే, అందుకని ఏం తేడా లేదు అక్కడ. ఓకే, సో ఇప్పుడు దీని అప్లికేషన్ని కొంచెం చూస్తే, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ అన్నాను అనుకోండి, దీన్ని అలా ఎన్నిసార్లు ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది వి, ఇది యూ అనుకొని మళ్ళీ సైన్ క్యూబ్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ నీకు ఇంకా 3 sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, అది ఇంకా అవ్వదు. మళ్ళీ ఈ పవర్ ఎక్స్ వి, చూడండి స్టెప్ చూడండి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్లో ఏంటంటే నీకు అప్లికేషన్ ఈ సైన్ క్యూబ్ ఎక్స్ని మార్చేసుకోవాలి. ఈ పవర్ ఎక్స్ పక్కన సైన్ కానీ కాస్ కానీ ఎక్స్పోనెంట్ 1 ఉంటే సింపుల్ కదా, ఫార్ములా అప్లికేషన్ ఉంది కదా. అందుకని ఏం చేస్తాం, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ తీసేస్తే మనకి సైన్ క్యూబ్ ఎక్స్ అంటే ఏమని రాయొచ్చు, 3 sin x మైనస్ సైన్ 3x బై 4. సో ఓవరాల్గా నువ్వు ఎలా మార్చేసుకోవచ్చు, 1/4 ఆఫ్ 3 times ఆఫ్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ 3x డిఎక్స్. అప్పుడు సాల్వ్ చేయాలి ఇది. ఈ ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది, నెక్స్ట్ స్టెప్లో అయిపోతుంది ఆన్సర్. ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, సరిపోతుంది ఆ ఫార్ములా ఒకటి. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే అసలు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేద్దామన్న థాట్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేసేటప్పుడు అక్కడ ఇంకొంచెం కన్ఫ్యూజన్ మళ్ళీ. సో జనరల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎప్పుడు చేస్తామంటే నీకు 2 different types ఆఫ్ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు. చూడండి, స్టార్ట్ చేయడమే మనం హైలైట్ రూల్ అని స్టార్ట్ చేసాము. ఇక్కడ ఎన్ని 5 types ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. నువ్వు చూసిన ప్రతి ఎగ్జాంపుల్లో ఇక్కడ ఒకటి ఆల్జిబ్రా ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, ఆల్జిబ్రా ఫంక్షన్, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, ఆల్జిబ్రా లాగరిథమిక్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నోమెట్రీ, ఇక్కడేమో ఆల్జిబ్రా ట్రిగ్నోమెట్రీ. ఇప్పుడు వరకు నువ్వు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటిల్లో సబ్స్టిట్యూషన్స్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం నీకు మహా అయితే ఆల్జిబ్రా అంటే జనరల్గా నీకు ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ కానీ, లేదంటే ఓన్లీ లాగరిథం కానీ, లేదంటే మ్యాక్సిమం ఎట్ మ్యాక్స్ నీకు ఏంటంటే ఆల్జిబ్రా అంటే లాగరిథం కాంబినేషన్స్ వచ్చినాయి. ఓకే, అక్కడ ఆటోమేటిక్గా నీకు సబ్స్టిట్యూషన్ వర్కౌట్ అయిపోయింది. మ్యాక్సిమం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, 2 కానీ 3 కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లోకి వెళ్ళిపోతాం. వెన్ సబ్స్టిట్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్, నీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ సబ్స్టిట్యూషన్ అవ్వదు అని. ఎక్స్ అనేది దేని డిఫరెన్షియేషన్, ఎక్స్ ఒకటి సపరేట్గా కనిపిస్తుంది. దేని డిఫరెన్షియేషన్ అది x² డిఫరెన్షియేషన్. అక్కడ x² అనే టర్మ్ ఉందా లేదు, అసలు మిగతా అంతా ట్రిగ్నోమెట్రీ ఫంక్షనే ఉంది. కాబట్టి వెరీ క్లియర్లీ ఐడియా రావాల్సింది ఏంటి ఇక్కడ, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని. ఓకే, సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎప్పుడు చేస్తాం అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఒకటే ఇచ్చిన క్వశ్చన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఇంకేం చేయటానికి పాసిబిలిటీ లేనప్పుడు. ఓకేనా, ఏం చేయట్లేము, కామన్ తీసినా కానీ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ క్రియేట్ అవ్వట్లేదు, డైరెక్ట్గా ఫంక్షన్ డిఫరెన్షియేషన్ కనపడట్లేదు, అది. సో సబ్స్టిట్యూషన్ పాసిబుల్ కావట్లేదు అంటే ఖచ్చితంగా ఏముందంటే ఇంక అక్కడ బై పార్ట్స్ ఉన్నట్టు, అది. సరే, ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇందానికి స్టార్టింగ్లో ఏం చెప్పాను, 2 ఫంక్షన్స్ ఉంటే ఓకే హైలైట్ అప్లై చేస్తారు. ఇక్కడ చూడండి, ఎక్స్ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో 3 ఉన్నప్పుడు ఏంటంటే 3 ఉన్న 4 ఉన్న
ఏదో రెండింటిని అయితే కంబైన్ చేసేయాలన్నమాట. సో tan x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సరే ఎక్స్ tan x ఎందుకు కలపలేదు అంటే ఇందాక ఏం చెప్పాను, v అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ ఫంక్షన్కి అయితే ఇంటిగ్రేషన్ తెలుసో, లేదంటే ఏ ఫంక్షన్ అయితే ఇంటిగ్రేట్ చేయగలమో అది v. దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ తెలియదులే కానీ, బట్ ఇంటిగ్రేషన్ అయితే ఫైండ్ చేయొచ్చు కదా. tan x t అనుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dt అయిపోలా. సో ఇంటిగ్రల్ v dx సపరేట్గా పక్కన ఫైండ్ చేయండి, మళ్ళీ తర్వాత ఫార్ములా రాసి అక్కడ ఇంటిగ్రేట్ చేయకండి. ఇంటిగ్రల్ v సపరేట్గా ఫైండ్ చేసి విచ్ ఇస్ tan x ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx. ఇంటిగ్రల్ v అనేది tan x t అనుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx dt అయిపోయింది. నా ఇంటిగ్రల్ t dt t స్క్వేర్ బై 2 అంటే tan స్క్వేర్ ఎక్స్ బై 2 అనమాట అది. సో అదే ఇక్కడ యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు. సో u ఇంటూ ఇంటిగ్రల్ v విచ్ ఇస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v tan స్క్వేర్ ఎక్స్ బై 2 dx. ఓకే, మళ్ళీ tan స్క్వేర్ ఎక్స్కి అయితే డైరెక్ట్గా మనకి ఇంటిగ్రల్ తెలియదు కదా. సో tan స్క్వేర్ ఎక్స్ మళ్ళీ ఏమని రాస్తాం, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాస్తాం. సో విచ్ విల్ ఫైనల్లీ గివ్ యూ x tan స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1/2 ఆఫ్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ tan x మైనస్ ఇంటిగ్రల్ 1 అంటే x ప్లస్ c. అది ఓకే, బై పార్ట్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువ చేద్దాం బై పార్ట్స్ మీద. సరే నెక్స్ట్ చూడండి. ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ x సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan x సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan x బై x tan x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, dx. ఇప్పుడు జాగ్రత్త చూడండి, అది చెప్పా కదా ఈ జాగ్రత్త. x tan x ప్లస్ 1 దీని డిఫరెన్షియేషన్ ఏంటరా, పైన ఉన్నదే వస్తుంది అండి. u డాష్ v ప్లస్ v డాష్ అప్లై చేస్తే x సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ tan x వస్తుంది. చూస్తా పైన ఉన్న పార్ట్. సో క్లియర్లీ దీని మొత్తాన్ని v అనుకుంటాం. ఇప్పుడు దీని ఫంక్షన్ ఈ ఫంక్షన్ మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు కాబట్టి ఇఫ్ యూ అజ్యూమ్ దిస్ టు బి v, x స్క్వేర్ అనేది u అయిపోతుంది, నెక్స్ట్ స్టెప్లో అయిపోతుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు సపరేట్గా చెప్పా కదా ఇంటిగ్రల్ v dx అంటే నీకు ఇంటిగ్రల్ కింద ఉన్న డినామినేటర్ని t అనుకుంటే పైన dt వచ్చేస్తుంది. dt బై t స్క్వేర్ ఉన్నట్టు విచ్ ఇస్ మైనస్ 1/t అనమాట, విచ్ ఇస్ మైనస్ 1/x tan x ప్లస్ 1. అది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. u ఇంటూ ఓకే, u ఇంటూ అంటే x స్క్వేర్ ఇంటూ u ఇంటూ ఇంటిగ్రల్ v విచ్ ఇస్ మైనస్ 1/x tan x ప్లస్ 1 మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v విచ్ ఇస్ మైనస్ 1/x tan x ప్లస్ 1. ఇంకోటి నీ డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇంటిగ్రేట్ అయితే చేయాలి, పక్కన ముందు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. నీకు డైరెక్ట్గా ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఏమైనా కనిపిస్తుందా, లేదు. కామన్ తీయడానికి ఏమైనా స్కోప్ ఉందా, అది లేదు. ఓకే, సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ tan x ప్లస్ 1. సో tan x అలానే ఉంటే నీకేం రావట్లేదు అక్కడ, కాబట్టి tan x నేను sin x బై cos x అని రాసి ఆ డినామినేటర్లో ఉన్న cos x పైకి పంపించేస్తే x cos x బై x sin x ప్లస్ cos x వస్తుంది. ఓకే, అండ్ నువ్వు ఇప్పుడు క్లియర్గా తెలుస్తున్నావు అంటే డినామినేటర్ని t అనుకుంటే మళ్ళీ పైన ఉన్నది నీకు dt అయిపోయింది. మళ్ళీ పైన ఉన్న t కింద ఉన్న t కంపేర్ చేసుకోకండి, రెండు డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ అవి. ఓకే, ఇంటీగ్రల్ 1/t. సో ప్లస్ 2 times ఆఫ్ ఇంటీగ్రల్ 1/t అంటే log mod t విచ్ ఇస్ log mod x sin x ప్లస్ cos x ప్లస్ c. ఓకేనా, అది ఫంక్షన్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ cos x ఇంటూ log tan x బై 2. సో ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు కదా, లాగరిథం ఉన్న ఫంక్షన్ మనకి u అవుతుంది, cos x ఏమో v అయిపోతుంది. సాల్వ్ చేసేయచ్చు అది. నెక్స్ట్ అట్లనే ఇంటిగ్రల్
ఎక్స్ క్యూబ్ ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఫస్ట్ డైరెక్ట్గా ఫస్ట్ ఏమైనా సబ్స్టిట్యూషన్ పాసిబిలిటీ ఉంటే అది తీసేయండి. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ని టీ అనుకో ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ ఒక ఎక్స్ బయట, కాస్ బయట ఒక ఎక్స్ స్క్వేర్ ఒక ఎక్స్ ఉంది, ఆ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు నువ్వు ఎక్స్ స్క్వేర్ని టీ అనుకుంటే నీకు 2x dx అనేది dt ఉన్నట్టు. సో క్లియర్లీ ఇంకా ఎక్స్ డిఎక్స్ని dt/2 అని రాసేస్తే 1/2 ఇంటిగ్రల్ టీ ఇంటూ కాస్ టీ dt. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఇంకా అది టీ అనేది u అవుతుంది, కాస్ టీ అనేది v అయిపోతుంది. అది అట్లా. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, ఆఫ్ ఫర్ దట్ మ్యాటర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్స్ కూడా ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇన్వర్స్ ఫంక్షన్స్ అని రాసుకుందాం ఫస్ట్ అయితే. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్స్. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. If integral f of x dx is equals to g of x plus c, then integral f inverse of x dx is equals to, అది క్వశ్చన్. అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రల్ f inverse of x. Like I said, we're discussing about integration of inverse functions, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది నీ దగ్గర, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ నౌ. ఎప్పుడైనా కానీ ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు, ఇన్వర్స్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు, ఇచ్చిన క్వశ్చన్లో ఆ ఇన్వర్స్ రిమూవ్ చేసేలాగా సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఓకే, అంటే లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ అనమాట. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ అంటే డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ టీ డిటి. ఓకే, నౌ ఇంటిగ్రల్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ అయిపోయింది, టీ ఇంటూ డిఎక్స్ అంటే ఎఫ్ డాష్ టీ డిటి అనమాట. ఇప్పుడు ఇది యూ, ఇది వి. నౌ ఇఫ్ యూ సాల్వ్ ఇట్, యూ ఇంటూ ఇంటిగ్రల్ వి, ఇంటిగ్రల్ ఎఫ్ ఇన్వర్స్ గా సారీ ఎఫ్ డాష్. సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ టీ డిటి, యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి డాష్ టీ డిటి హోల్ డిటి మళ్ళీ. ఓకే, సరే. టీ ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ అంటే ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి నీకు ఎఫ్ ఆఫ్ టీ వచ్చేస్తుంది ఇక్కడ. ఇంటిగ్రల్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి, సారీ ఇంటిగ్రల్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ టీ మళ్ళీ డిటి. సో విచ్ క్లియర్లీ గివ్స్ యూ టీ అంటే ఏంట్రా పైన ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అయినా, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎక్స్, టీ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. సో ఎక్స్ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇంటీరియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చింది, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటీరియల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే జీ ఆఫ్ టీ ప్లస్ సి. అది ఆన్సర్. ఓకే, సో వై టీ ఈజ్ వాట్ అగైన్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. అది ఫైన్ ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు కమింగ్ టు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ నౌ అవి చూద్దాం. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ దగ్గరికి వెళ్తే సింపుల్ యాజ్ ఫస్ట్ సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ డిఎక్స్ అన్నాను అనుకో, ఇంటీరియల్ సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ డిఎక్స్. సో ఫస్ట్ సబ్స్టిట్యూషన్ ఏం రావాలి, ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ తీటా అనే సబ్స్టిట్యూషన్ రావాలి. సో విచ్ విల్ గివ్ యూ డిఎక్స్ ఈక్వల్స్ టు 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా డి తీటా. సో పైన సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇంటీరియల్ సైన్ ఇన్వర్స్ సైన్ తీటా అంటే తీటా ఇంటూ డిఎక్స్ అంటే సైన్ 2 తీటా డి తీటా. ఒకటి కంప్లీట్గా సింప్లిఫై చేస్తే చూడండి, ఇది యూ, ఇది వి, యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ కాస్ 2 తీటా బై 2 మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ కాస్ 2 తీటా బై 2 డి తీటా. ఓకే, మైనస్ తీటా ఇంటూ కాస్ 2 తీటా బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ అంటే మళ్ళీ సైన్ 2 తీటా బై 2 ప్లస్ సి. మళ్ళీ ఆ తీటా మొత్తాన్ని మార్చేసుకోవాలరా. పైన చూడండి సైన్ స్క్వేర్ తీటా. సో తీటా క్లియర్లీ ఏమైనా వస్తుంది, ఫస్ట్ స్క్వేర్ హెడ్ వెళ్ళిపోతే రూట్ కదా, సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్. సో తీటా ఈజ్ సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్
ఇంటూ కాస్ 2 theta. Cos 2 theta is clearly what? 1 minus 2 sin square theta అంటే 1 minus 2x square plus 1 by 4 into sin 2 theta. 2 sin theta into cos theta. Sorry, just a second ఇక్కడ 1 minus 2x x square రాదు ఎందుకంటే రూట్ x ఉంది కదా. ఓకే, 1 minus 2 sin square theta అదే ఎత్తుతుంది. ఓకే, సో ప్లస్ 1 by 4 ఇంటూ sin 2 theta అంటే 2 sin theta cos theta which is 2 into sin theta. So sin theta is root x into cos theta under root 1 minus sin square theta which is root x whole square into x. So that is the final answer. మళ్ళీ ఆ తీటా మొత్తాన్ని ఎక్స్లోకి మార్చుకోవడం రావాలిరా, అక్కడ దా చేసి వదిలేస్తే కుదరదు కదా. ఓకే, ఇవి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. ఇంకా నార్మల్ సబ్స్టిట్యూషన్స్ చూడండి. ఇంటిగ్రల్ సపోజ్ నీకు tan ఇన్వర్స్ tan ఇన్వర్స్ 2x by 1 minus x square dx తీసుకున్నాను అనుకో, ఏం తీసుకోవాలి సబ్స్టిట్యూషన్? tan ఇన్వర్స్ పోయేలా తీసుకోవాలి. tan ఇన్వర్స్ పోయేలా తీసుకోవాలంటే x ఈక్వల్స్ టు tan theta. అదే ఇంకా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ సబ్స్టిట్యూషన్స్ అట్లా ఉంటాయి. సో ఇంటిగ్రేషన్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినాయి అంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా కానీ సబ్స్టిట్యూషనే, అందులో నో డౌట్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. జస్ట్ సెకండ్. లెట్స్ సీ, ఇది ఒకటి ఉంది. ఇంటిగ్రల్ x ఇంటూ log of x plus root of 1 plus x square by root of 1 plus x square dx. ఓకే, ఇప్పుడు చూడండి. ఒకటి ఆల్జిబ్రా పార్ట్ అంతా పక్కన పెట్టేసి లాగరిథం పార్ట్ సపరేట్ చేసేసి లాగరిథం పార్ట్ని u అనుకొని మిగతా అంతా v అనుకుంటే అయిపోతుందా? అంతేనా కదా? ఓకే, నా ఇంటిగ్రల్ v సపరేట్గా u డాష్ కూడా సపరేట్గా చేద్దాం, మళ్ళీ తర్వాత డిఫరెన్స్ ఫార్ములాలో పెట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా. ఇంటిగ్రల్ v చూడండి ఫస్ట్. సో ఇంటిగ్రల్ v dx ఇస్ క్లియర్లీ ఇంటిగ్రల్ x by root of 1 plus x square dx. సో 2x అనుకుంటే కింద 2 పెట్టేస్తాం. అప్పుడు వెరీ క్లియర్లీ 1 plus x స్క్వేర్ని t అనుకుంటే పైన 2x dx dt అయిపోయింది, విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ dt by 2 root t అంటే 2 root t అనమాట. అంటే root of 1 plus x square, that is integral v dx. Integral v dx is root of 1 plus x square. Now let's find u dash. u dash logarithm differentiation కదా ఫస్ట్ అక్కడ ఉంది. 1 by x plus root of 1 plus x square into x differentiation 1 plus root of 1 plus x square 1 by 2 root 1 plus x square into x square differentiation 2x అనమాట. 2 cancel. So it will give you 1 by x plus under root 1 plus x square into x plus under root 1 plus x square by root of 1 plus x square. ఈ రెండు cancel and this is what we have now, 1 by under root 1 plus x square. Now ఇప్పుడు ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఓకే, నా అప్రోచ్ ఫార్ములా u ఇంటూ u అంటే log x ప్లస్ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ u ఇంటూ ఇంటిగ్రల్ v. ఇంటిగ్రల్ v ఏమొచ్చింది? అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ u డాష్. u డాష్ ఏమొచ్చిందిరా? 1 by under root 1 plus x square into integral v which is again under root 1 plus x square dx. Okay, so final గా integral 1 అంటే x plus c, అది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సో నీకు ఎప్పుడైనా కానీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండి అండ్ సబ్స్టిట్యూషన్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు నార్మల్గా సపోజ్ ఇంటిగ్రల్ x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్
సైన్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని ఉంది, అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనే ఉందనుకో. ఇక్కడ యూవీ ఫార్ములా అసలు ఏం అవసరం లేదు కదా, ఎక్స్ స్క్వేర్ టీ ఎక్స్ డిఎక్స్ అంటే డిటీ బై టూ ప్రాపర్ నీకు ఇంకా అది ఇంటీగ్రల్ 1/2 సైన్ స్క్వేర్ టీ. సో నెక్స్ట్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 - cos 2 తీటా బై 2 అని రాసేస్తావు, ఇంకా ఆటోమేటిక్గా అది సింప్లిఫై అయిపోతుంది. ఓకేనా, అది నేను చెప్పేది. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సబ్స్టిట్యూషన్ ట్రై చేయాలి ఆబ్వియస్లీ. సో సబ్స్టిట్యూషన్ కుదరట్లేదు అంటే ఖచ్చితంగా యూవీ రూల్ ఇంకా అది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, కొంచెం డిఫరెంట్ మోడల్ నెక్స్ట్ అది, బట్ దట్స్ ఫైన్. చూడండి, ఇంటిగ్రల్ e పవర్ sin x కొంచెం పెద్ద క్వశ్చన్, జాగ్రత్తగా ఉన్నాయి. x cos cube x minus sin x by cos square x dx. ఓకే, ఫస్ట్ సింప్లిఫైతో చేద్దాం. చూడండి, ఇంటిగ్రల్ e పవర్ sin x ఇంటూ x cos x మైనస్ sin x by cos x tan x ఇంటూ 1 by cos x అంటే secant x ఇంటూ tan x dx. డైరెక్ట్గా చూస్తుంటే అసలు ఏం లేదు, అక్కడ ఫంక్షన్ లేదు, డిఫరెన్షియేషన్ లేదు. స్ప్లిట్ చేసామనుకో, ఇంటిగ్రల్ x ఇంటూ e పవర్ sin x ఇంటూ cos x dx మైనస్ ఇంటిగ్రల్ e పవర్ sin x ఇంటూ secant x ఇంటూ tan x. ఓకే, ఇప్పుడు యూవీ ఫార్ములా అప్లై చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందో ఆలోచించండి. ఓకే కదా, ఇక్కడ ఎక్స్ యూ, మిగతా అంతా వి. ఓకే, ఇక్కడ ఈ పవర్ సైన్ ఎక్స్ యూ, సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఏమో వి అనమాట. ఓకే, సో జాగ్రత్తగా అప్లై చేయండి ఫార్ములా ఇప్పుడు అది. సో యూ ఇంటూ ఇంటిగ్రల్ వి ఈస్ క్లియర్లీ ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఈ పవర్ సైన్ ఎక్స్ డిఎక్స్. చూడరా, ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ సైన్ ఎక్స్ అనేది మనం సింప్లిఫై చేయొచ్చా, ఇంటిగ్రేషన్ ఫైండ్ చేయొచ్చా? చేయలేం కదా, ప్రతి ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అయితే రాదు కదా. సో ఇంటిగ్రల్ ఈ పవర్ సైన్ ఎక్స్ అనేది చేయలేము, అంటే ఖచ్చితంగా అది క్యాన్సిల్ అయితే తీరాలి, లేదంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఓకే కదా, నెక్స్ట్ మైనస్, మళ్ళీ మైనస్ ఆఫ్ యూ ఇంటూ యూ ఇంటూ ఇంటిగ్రల్ వి. సో ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ వి విచ్ ఇస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్. చూడండి, క్వశ్చన్ అలానే ఫ్రేమ్ అవుతుంది ఎప్పుడైనా కానీ. కాస్ సీకెంట్ క్యాన్సిల్ అయింది, ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి ఈ పవర్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఏం మిగిలింది చూడండి, ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. దట్ ఈస్ వాట్ ఈస్ దట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏది యూ ఏది బి అనుకోవడానికి కూడా లేదనమాట. ఓకే, ఇందాకైనా కనపడింది, ఇందాక క్వశ్చన్లో నీకు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఆ ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేయగలం కాబట్టి అది వి అనుకున్నాం. పక్కన ఉన్న ఇంటిగ్రల్నేమో సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ క్రియేట్ అయింది, దాని ఇంటిగ్రేషన్ ఎట్లాగో మనకు తెలుసు కాబట్టి అది వి అనుకున్నాం. అవునా, ఈసారి నీకు అక్కడ ఏ ఫంక్షన్కి ఆ ఎక్స్ స్క్వేర్కి మాత్రమే డిఫరెన్షియేషన్ తెలుసు, నీకు అక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ కూడా తెలుసు. సరే, పొరపాటున ఎక్స్ స్క్వేర్ని నువ్వు వి అనుకున్నావు అనుకో, మిగతా అంతా యూ అవుతుంది. దాన్ని డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తాం, కాంప్లికేట్ అవ్వట్లా. అందుకని ఇక్కడ చేసేది ఏంటంటే
ఆ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ ఉన్న ఆ పార్ట్ ఆఫ్ ది ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేసే విధంగా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏదో ఒకటి మల్టిప్లైస్ డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే నేను చెప్పింది. సో చూడండి జాగ్రత్తగా. నీకు డిఫరెంట్గా కనిపిస్తుంది ఫంక్షన్ ఏంటి ఇక్కడ, ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అని కనిపిస్తుంది. ఓకే, దాని డిఫరెన్షియేషన్ ఏంటో చూడండి. ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ అనమాట దాని డిఫరెన్షియేషన్. అందుకని ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ పైన ఎట్లాగో ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఒక ఎక్స్ సపరేట్ చేయండి, ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సారీ, మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఈ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇప్పుడు ఇది వి అనుకోవచ్చు, మిగతా అంతా యూ అయిపోయింది అన్నమాట, అంతే ఏం లేదు అక్కడ. ఓకే, సో రెండు సపరేట్గా చేద్దాం. ఇంటిగ్రల్ విడిఎక్స్ చూడండి, కింద ఉన్నది టీ అయితే పైన మైనస్ టీ వచ్చిందిరా. అచ్చా డిటి సర్లే. సో ఇంటీరియల్ 1/t స్క్వేర్ dt ఉంది, విచ్ ఇస్ మైనస్ 1/t ప్లస్ సి. మళ్ళీ ఆ ప్లస్ సి అక్కడ అవసరం లేదు, తర్వాత రాసేస్తాం కదా. సో విచ్ విల్ గివ్ యూ మైనస్ 1/x కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అనమాట. అది అలానే యూ డాష్ చేద్దాం సపరేట్గా. యూ డాష్, సో మైనస్ ఆఫ్ యూ డాష్ వి మైనస్ వి డాష్ యూ, వి డాష్ అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై v square which is sin square x. ఓకే, మైనస్ లోపల మల్టిప్లై అయితే ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై చూడండి అవే టర్మ్స్ వస్తున్నాయి మళ్ళీ సైన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఇప్పుడు ఆ రెండు తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములాలో విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ u ఇంటూ వాట్ ఈస్ u హియర్ మైనస్ ఎక్స్ బై సైన్ ఎక్స్, ఎక్స్ బై సైన్ ఎక్స్ u ఇంటూ ఇంటిగ్రల్ v విచ్ ఇస్ minus 1/x cos x minus sin x, minus 1/x cos x minus sin x. That is u into integral v minus integral u dash. U dash ఏమొచ్చింది, x cos x minus sin x by sin square x. x cos x minus sin x by sin square x is u dash into integral v. Integral v is minus 1 by already ఇక్కడ రాసాం కదా, minus 1/x cos x minus sin x. అది బేసిక్గా లాజిక్లో. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ మళ్ళీ ఇంటిగ్రల్ 1 sin స్క్వేర్ ఎక్స్ ఉందరా, అంటే ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి అయిపోయిందా. ఇది ఒక మోడల్. ఇంకోటి ఇవాల్యుయేట్ చేయండి, తర్వాత చేయండి క్వశ్చన్. ఇంటిగ్రల్ సిమిలర్ మోడల్ రా, పైన చేసిన మోడల్ లాంటిదే కొంచెం. 1/x tan x ప్లస్ 1 హోల్ స్క్వేర్ dx ఇస్ ఈక్వల్స్ టు, అది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇంటిగ్రల్ sin 101x sin 101x into sin power 99x dx is equals to sin 100x into sin power 100x by k plus 5, then k by 19 is equals to. ఓకే, సో ఇక్కడ నువ్వు చేయాల్సిన జాగ్రత్త చూడండి. ఒకటి
డైరెక్ట్గా ఒకటి డైరెక్ట్ స్టెప్ ఏంటంటే డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. నేను అడిగింది మిస్సింగ్ వాల్యూయే కాబట్టి k+y డైరెక్ట్గా వచ్చేస్తుంది నీకు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మెథడ్ 1 ఈస్ differentiating on both sides. Differentiating on both sides. ఓకే, అది వచ్చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ 2 చూడండి. యూవీ రూల్ అన్న థాట్ అనమాట. ఇంటిగ్రల్ ఆర్హెచ్ఎస్లో ఏముంది, ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేసి చేయాలి. నీకు ఆర్హెచ్ఎస్ ఇచ్చారంటే హింట్ అక్కడే ఉన్నట్టు క్వశ్చన్లో. ఆర్హెచ్ఎస్లో ఏముంది 100x ఉంది, కానీ ఎల్హెచ్ఎస్లో ఏముంది 101x ఉంది. సో ఆ 101ని ఫస్ట్ 100x + x అని రాసేసుకుంటాం. 100x + x ఇంటూ sin power 99x dx. ఓకే, నౌ ఇట్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ sin a + b కదా, sin a cos b ప్లస్ cos a sin b ఇంటూ sin power 99x dx ప్లస్ ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. మళ్ళీ sin a cos b ప్లస్ cos a sin b cos 100x ఇంటూ sin x ఇంటూ sin power 99x dx. ఓకే, వెరీ క్లియర్లీ నువ్వు సెకండ్ ఇంటిగ్రల్ని డిస్టర్బ్ చేయకూడదు అసలు. ఎందుకు అంటే పక్కన ఇంటిగ్రల్ cos 100x ఉందా, ఫస్ట్ ఇంటిగ్రల్లో sin 100x ఉందా. sin 100x cos 100x లా కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ sin 100x అనేది డిఫరెన్షియేట్ అవ్వాలి. అదొక హింట్ నీకు మళ్ళీ. సో cos 100x రావాలి అంటే sin 100x అనేది డిఫరెన్షియేట్ అవ్వాలి. మిగతా అంతా v అయిపోతుంది. ఇంకా దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ v. దీన్ని డిస్టర్బ్ చేయదు, ఇది అలానే ఉంచండి. సో క్లియర్లీ దీన్ని అసలు ఏం చేయలేం కదా, cos 100x ఇంటూ sin power 100x వచ్చేస్తుంది అది. సో యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్. సో లీవ్ ఇట్ లైక్ దట్. ఇంటిగ్రల్ v dx విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ sin power 99x ఇంటూ cos x dx. ఇక్కడ ఉన్న sin xని t అనుకుంటే ఈ cos x dx dt అయిపోయింది, విచ్ విల్ గివ్ యూ t పవర్ 100/100 sin power 100x/100. ఓకే, దట్ ఈస్ వాట్ ఇంటిగ్రల్ v dx ఇస్. నా సిమిలర్లీ u డాష్ చేద్దాం. u డాష్ అంటే నీకు ఇంటిగ్రల్ 100 ఇంటూ cos 100x అనమాట. ఓకే, ఇప్పుడు సింప్లిఫికేషన్ మోడ్లోకి వెళ్ళిపోతే విచ్ విల్ గివ్ యూ ఇంటిగ్రల్ u ఇంటూ ఇంటిగ్రేషన్ వాల్యూ u ఇంటూ అంటే sin 100x ఇంటూ ఇంటిగ్రల్ v విచ్ ఇస్ sin power 100x/100 వచ్చేసింది ఆర్హెచ్ఎస్ చూడండి, మైనస్ ఇంటిగ్రల్ u డాష్ 100 ఇంటూ cos 100x ఇంటూ ఇంటిగ్రల్ v విచ్ ఇస్ sin 100x sin power 100x/100 dx. సో 100 క్యాన్సిల్ అయిపోయింది. సో నౌ ఈ మైనస్ పార్ట్ ఈ ప్లస్ పార్ట్ క్యాన్సిల్ అయిపోయింది చూడండి. సో ఫైనల్గా ఏం మిగిలింది sin power 100x/100. సో క్లియర్లీ ఇక్కడ నుంచి k+5 = 100 అనమాట. సో k వాల్యూ 95 వస్తుంది. ఓకే, సో సెకండ్ మెథడ్ ఆల్రెడీ చూసాం కదా. ఫస్ట్ మెథడ్ ఇంకొంచెం చేద్దాం కావాలంటే చూడండి. Look at the first method now. Differentiating on both sides, differentiation integration cancel అయిపోయి నీకు LHS sin power 99x ఇంటూ sin 101x. RHS ఏమొస్తుంది 1/k+5 అలానే ఉంచండి. పక్కన UV రూల్ కదా అది, u డాష్ v అంటే 100 cos 100x ఇంటూ v sin power 100x ప్లస్ u డాష్ v ప్లస్ v డాష్ u. v డాష్ అంటే 100 sin power 99x ఇంటూ cos x, u అంటే sin 100x. ఓకే, సో 1/k+5 ఇంటూ 100 కామన్ తీసేస్తే ఏం మిగులుతున్నామండి sin power 100 sin power 99x అది మొత్తం కామన్ తీయచ్చు అంతే కదా. 100 ఇంటూ sin power 99x కామన్ తీసేయచ్చు. సో sin power 99x కామన్ తీస్తే హియర్ వి హ్యావ్ cos 100x ఇంటూ sin x ప్లస్ sin 100x ఇంటూ cos x. అది సో 100/k+5 ఇంటూ sin power 99x. ఆ బ్రాకెట్లో ఏ ఫామ్ ఉంది ఉంటారా sin a cos b ప్లస్ cos a sin b విచ్ విల్ గివ్ యూ sin of a ప్లస్ b which is 101x. Now clearly LHS RHS కంపేర్ చేసుకుంటే k+5 100 క్యాన్సిల్ అయిపోవాలి.
means k is equals to 95. Is that clear? Okay. So this is about integration by parts. ఓకేనా, ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనమాట. సో నెక్స్ట్ ఆ ప్రాపర్టీ ఒకటి చెప్పుకుందాం ఫర్ నౌ. లెట్స్ ఎండ్